యో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే గాయ్స్. సండే అనకురా, మండే అనకురా, ఎప్పటికీ నీ దాన్ని రా. వర్క్ వెళ్ళొద్దని నిన్న డిసైడ్ అయిపోయినా. మన వాళ్ళు బయట ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. అప్పటి నుండి గ్రైండర్స్ అప్పుడు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తుర్రో ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి చూద్దాం, ఓకేనా? అవుజా దా. ఓ పొద్దున బడాడు మన కోసం ఏమో చేస్తుండో. ఏంటి స్పెషల్ ఇవాళ? పెసరట్టు. ఓ గాయ్స్, పెసరట్టు అంట. అప్పుడెప్పుడు హిమాయత్నగర్లో టిఫిన్ సెంటర్ లో తిన్నా. ఓవర్ యాక్షన్ చేయకరా. లాస్ట్ వీక్ తిన్నాం పెసరట్టు. అవన్నీ చెప్పద్దే బ్లాగ్ లా. గాయ్స్, టిఫిన్ రెడీ. పెసరట్టు, చట్నీ అండ్ పికిల్. మంచిగా పెసరట్లు తిన్నా, రెడీ అయినా. వర్క్ వెళ్ళకపోతే ఇంట్లోనే ఖాళీ కూర్చున్నాడు అంటే నడవది, పక్కా ఇటని వెళ్ళాల్సిందే. అందుకే మన గాయస్ వెళ్ళని అడిగితే జూకి వెళ్దామన్నారు. సో జూకి పట్టుకపోతుంది వీళ్ళని. ఇప్పుడు బ్రదర్, ఈ బడాడికి ఏ జంతువుతో పోలుస్తావు చెప్పు? పాలపిట్టే. నువ్వు పెరుగు పెట్టేనా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను. చోట, నువ్వు నన్ను ఏ జంతువుతో పోలుస్తావు చెప్పు? మంకీ. అట్లనే ఉంటాడు ఎట్లయినది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను మరి వెరైటీ ఉంటది కదా. నువ్వు అట్లానే ఉంటావు కానీ వెరైటీగా. అవును అంటున్నాడు ఈడు కూడా బుడ్డోడు. మా బుడ్డోని కంగారాతో పోలుస్తాను నేను. చెంగ దుంకుతాడు కదా ఎప్పుడైనా. నిచ్చా, నన్ను ఏ అనిమల్ తో పోలుస్తావు చెప్పు? చింపాంజీ. ఏం చింపాలరా? సింపుల్ లేదు. తిన్నారు కానీ చేసినావు పాపం. సో గైస్, కమింగ్ టు ద పాయింట్, మేము అందరం కలిసి జూకి వెళ్తున్నాం. సిడ్నీలో ఒక 2-3 జూలు ఉన్నాయి, బట్ సిటీలో తురంగా జూ అని ఒక జూ ఉంది. అదే చెప్పని రాజరా, ఎప్పుడైనా ఇంత డిస్టర్బ్ చేసి అందుకే 2000 ఎక్కత్తలే. ఆ వ్యూస్ అంతే అంతే అందుకే వ్యూస్ 2000 ఎక్క దాటుతలేవు. మీరు డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయనిస్తే సెట్ అవుతుంది. మొన్ననే బుడ్డోడు తినాది. అది ఉత్త రీల్. అది రీల్. ఆ రీల్ ఏడుదాకా పోయింది. ఉత్త రీల్ అట్ట మనది. ఏ బుడ్డోడా, గైస్ వీళ్ళు నన్ను చెప్పనిస్తలేరు. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చెప్తే అంత ఎట్లయినా వాడుకుంటారు. ఇప్పుడు అన్న నువ్వు మా బావ ఇద్దరు గడ్డని తెప్పించుకోరా. ఇది కావాలని తీపించుకుంటలేంట్రా. మన ఆర్సీబీ ఫైనల్ పోతే తీపించుకుంటా అనుకున్నా. ఫైనల్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే గెలుస్తే తీపించుకుంటా అని డిసైడ్ అయినా. గెలవకుంటే మొత్తం అట్లా ఉంచుకుంటావా? ఇట్లానే ఉంచుకుంటా, ఇంకేంది. అరే నువ్వు గడ్డం తీసుకునే మాకేం తీసుకోపోతే మాకేం, నాకు అర్థం కాదు. గాయస్, ఇయో జూకి వచ్చేసినాం. కార్ అయితే పార్కింగ్ చేయాలి. ఫస్ట్ 90 minutes ఫ్రీ ఉంది కార్ పార్కింగ్ చేసినాం. జూలోకి ఎంటర్ అవుతున్నాం. జూ గురించి వీళ్ళు మనల్ని కార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాటలు కరెక్ట్ వస్తలేవేంద్రా. చూడ, సిడ్నీలో మెయిన్గా 2 జూలు ఉన్నాయి. ఈ జూ సిటీలోనే ఉంటుంది, అందుకే ఇటు వచ్చినాం. మా ఇంటి నుండి ఒక 20 kilometers దూరంలో ఉంది. యాక్చువల్లీ ఈజీగా ఒక 1/2 hour to 1 hour పడుతుండే రావడానికి, బట్ సండే కదా, ట్రాఫిక్ లేదు. పిచ్చ లైట్గా 20 minutes లో వచ్చేసినాం. ఎవరు వచ్చారు? లవ్ యూ బాచే. లవ్ యూ బాచే. ఓ బాబాయ్, నమస్తే. నమస్తే ఒట్టు బ్లాక్ కి. నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం. వేరున్నది మ్యాచింగ్ ఇద్దరు. హాయ్ మాధురి. అయ్యో, మామ కూడా జూకి వచ్చిండు. అంటే మామ జూలోనే ఉంటాడు ఎక్కువ టైం. అంటే గూబర్ ఇడిటే చేస్తావు కదా మామ. మామ కిందనే పడుతుంది జూలో. ఇవన్నీ ఎందుకు? నమస్తే. నమస్తే. నా వెనకాల కనిపిస్తుందా? ఇదే జూ ఎంట్రన్స్. దీని నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇది స్కాన్ చేసి తీసుకుంటే ఒక 20% డిస్కౌంట్.
అంటే $53 ఉన్న టికెట్ మనకి ఎంతకు వస్తుంది బ్రదర్? అంతే, అంటే టోటల్ ఒక 27 తగ్గుతుంది మనకు. మేము ఒక 5 మెంబర్స్ వచ్చినాం కదా, ఒక $27 తగ్గుతుంది. మన బుడ్డోడికి అయితే ఫ్రీ ఉంది. జూ ఎంట్రీ అవ్వాలంటే ఇట్లా లోపలికి సీదా వెళ్ళిపోవాలి. మామ కన్నప్ప హార్డ్ డిస్క్ కూడా లేపేసిండా? ఈడు కాదు, బొండాడు అందరి దగ్గరికి పోతుండు. బొండా ఏం చేసినావురా? ఎందుకురా నీకు? ఎటు పోతున్నావు బే? ఉరికాడు దొరుకుతున్నావు. చలో గాయస్, ఇక లోపలికి వెళ్తున్నాం. జూ ఎంట్రీ, జూలోకి ఎంటర్ అవుతుంది జంతువులు. లేదు మా వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక్కడ టికెట్ చూపించినాం. బ్రదర్ గారి ఫోన్ లో టికెట్ ఉంది, ఆమె స్కాన్ చేస్తుంది. ఇలా మామనే మాకు గైడ్. మామ టోప్ పెట్టుకో, సేమ్ గైడ్ లెక్క కొడుతూ. ఏమున్నారు ఇలా? ఏం కనబడుతుంది మామ ఇలా? కౌలా పడుకున్నట్టున్నది గైస్. కౌలా అంటే హ్యాపీయెస్ట్ అనిమల్ ఇన్ ద వరల్డ్. Is a good climber. It climbs by clasping the tree trunk with sharp claws on its front feet and చూడు అంతకెక్క ఏదో మనం. feet up together. ఇగో ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నది, కానీ ట్రైన్ కాదు, ఇట్లా నడిచే పని లేకుండా ఇలా దింపుతారు అన్నట్టు. ఓ మామ ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి, ఒరిజినల్ లేవు కదా. అరే జూ అని పట్టుకోవచ్చు, ఒరిజినల్ లేవే మరి, అన్ని బొమ్మలే ఉన్నాయి ఇక్కడ. మరి బొమ్మలే ఉంటాయి. ఏంద్ర ఇప్పేది పాయింట్, ఏంద్ర ఇప్పేది పాయింట్. హిప్పో అది రైనోసిరస్, హిప్పోపోటమస్ కాదు. ఈ వ్యూ కోసం ఈజీగా రావచ్చురా చోట. వర్త్ $50 వర్తే గైస్, ఎందుకంటే ఈ వ్యూ అంతా సూపర్గా ఉంది. కానీ ఇంతవరకు నిజమైన అనిమల్ ఒక్కటైతే కనబడలేదు, ఇది తప్ప. నేను చెప్పిన యానిమల్ తప్పు కాబట్టి నువ్వు ఆ వీడియో తీసేసాయి. ఇవన్నీ నడాయి. జూ ఫుడ్ తింటుంది, జిరాఫీ ఫుడ్ తింటుంది, జూ ఫుడ్ తింటుంది. ఇదొక కలర్ ఉంది, అదొక కలర్ ఉంది. అన్ని సేమ్ ఉంటాయి, మనం సేమ్ ఉంటాం మనుషులు. ఇవేనా గంతే, జిరాఫీలు సేమే ఉంటాయి కదా. ఓడి చెప్పింది సేమ్ ఉంటాయి. మనకు జిరాఫీలు అన్నప్పుడు బుక్ లో ఒక్కొక్క జిరాఫీని చూపిస్తారు, ఒకటే జిరాఫీని చూపిస్తారు. ఈ బ్రెయిన్ తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీసుడు అయి ఉండాలి. కాపీ పేస్ట్ చేస్తారా? ఇక్కడికి వెళ్ళి ఆ పేజ్ లో, ఆ పేజ్ నుంచి ఈ పేజ్ లో పెడతారు. పేర్లు చూసుకుంటున్నాయి. అగ్గో పేర్లు నువ్వు పోయి కుక్కుపో, వీళ్ళందరూ మీరందరూ ఉన్నారు కదా ఇంట్లో. పోయి వెళ్ళిపో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. చూసాను కానీ దూరం నుంచి చూసిన. దగ్గర పడితే అందుకొని పోతుంది, దూరం నుంచి చూసిందే పోపు. లయన్ కంటే గట్టి ఉరుతున్నాడు. పైలే పైలే చష్మా లగాకే. చలో బ్రదర్, బ్రదర్ నీ ఫేవరెట్ అనిమల్ ఏదరా? మనకు గది చీత. అందులో మళ్ళా ఇట్లా కొంచెం మచ్చలు మచ్చలు ఉంటుంది చూడు. మచ్చల పులి గాండిస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? తెలీదండి, నాకు కూడా తెలియదు. డైలాగ్ వాడుతున్నా మీరు. ఓకే ఓకే, అది జర గమ్మత్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి చీతాని, టైగర్ని అన్నిటిని చూసేద్దాం. పని వెళ్ళి కొడుద్దాం ఇప్పుడు. మా బ్రదర్ గారు ఇప్పుడు గొరిల్లా పోసి ఇవ్వబోతుండు. బ్రదర్ లేదురా, బ్రదర్ నువ్వే ఒరిజినల్ ఉండేరా? నీ ఫేవరెట్ అనిమల్ ఏంది చెప్పరా? నా ఫేవరెట్ అనిమల్ మంకీ, డాగ్ రెండు. అంటే డాగ్ మా బావ, మంకీ నువ్వు కాబట్టి. ఇన్ని రోజులు ఆ బిల్డింగ్ల మధ్యలో తిరిగి తిరిగి ఖతం అయిపోయినా. ఇప్పుడు జూకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నా, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నా మా వాళ్ళందరితో. యానిమల్స్ని చూసిన దానికంటే హ్యాపీనెస్ మంచిగా ఈ గ్రీనరీ, చెట్లలో తిరగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక గాయస్ ఇప్పటిదాకా అటు సైడ్ వైల్డ్ లైఫ్ మొత్తం చూసినాం, కానీ టైగర్ని మిస్ అయినాం. టైగర్ని చూడాలా. ఇప్పుడేమో కిందంతా సీ లైఫ్ ఉన్నట్టు కొడుతుంది.
ఏంద్రా బ్రదర్? అది హంస. నా పిల్లంతో నాకుంటది హింస. నా పిల్లంతో నాకుంటది హింస. మా వాళ్ళు అన్నీ తెలిసినట్లే చెప్తారు. ఆడ బోర్డు మీద పేర్లే ఉన్నాయి, అవి యూస్ తెలుసుకోవచ్చా? బాబాయ్ ఏది చూసినా సీల్ అయినా అనబట్టే. గైస్ ప్రతి యానిమల్ కి 2-3 స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క స్టాఫ్ ని ఒక్కొక్క యానిమల్ కి సపరేట్ అలొకేట్ చేసారు. వాళ్ళే వీటిని టేక్ కేర్ చేస్తారు, వాళ్ళే ఫుడ్ పెడతారు. ఇట్లా నాకు మా చోట అలొకేట్ చేసినట్లు చేసారు. వీడే నాకు ఫుడ్ పెడతాడు, వీడే చూసుకుంటాడు. బ్రదర్ దానికి సెట్ చేసిర్రా? వైల్డ్ లైఫ్ మొత్తం అడవిలో ఉన్నట్లు అట్లా. ఇవి డెజర్ట్లలో ఉంటాయి కదరా, డెజర్ట్ గరం ఉంటుంది కదా, అర్థమైందా గైస్? అవి డెజర్ట్లు ఉంటాయి కదా, అందుకే లోపట్ల అన్ని హీటర్లు పెట్టారు. ఆడిపిరా మామ, నువ్వేమో సేమ్ ఉంటావు. నెత్తి కాచి పట్టుకో, పాములో లెక్కుంటావు. గైస్ ఇయో రెప్టైల్ సెక్షన్ అయిపోయింది. రెప్టైల్స్ అన్ని చూసి బయటకు వచ్చేసినాం. చిన్న బ్రేక్ కోసం కాఫీ తీసుకున్నాం. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, ఆకలి అయిన వాళ్ళు కూడా తినొచ్చు. మా చోట ఏం తీసుకున్నారు? క్యాపచినో? మోకా ఇదిరా నీది క్యాపచినో. చేంజ్ చేసి ఇచ్చిన గైస్, అక్కడికి ఏర్పడలేదు. మన ఫేవరెట్ అనిమల్ దగ్గరకు వస్తున్నాం, బెంగాల్ టైగర్. మనకి ఇంకొక ½ అవర్ టైం ఉంది. ½ అవర్లో టైగర్ని యూజ్ చేసేయాలి. దా నిజంగా ఇవన్నీ చూసినాం కదా, ఈ టైగర్ని చూడగానే హైలైట్ అనిపించింది నాకు. ఇట్లా దాన్ని చూస్తే ఇట్లా మెస్మరైజ్ అయిపోతున్నాను. మామ ఇటు విల్ మామ టైగర్ మామ, దాన్ని లయన్ అని వీలు గుస్స అవుతుంది. గివి ఏ క్యాట్? పతల క్యాట? పతల క్యాట? పాయింట్ వల్ల పడుతుంది, పాయింట్ వల్ల పడుతుంది. మరి క్యాట్ అవసరం ఎక్స్ట్రా చేస్తాడు మామ. ఇప్పుడు గైడ్ లెక్క ఎక్స్ట్రా చేస్తాడు మామ. టైగర్ ని దగ్గర నుండి ఫోటో దిగిండు. మామ నిజా వేరే లెవెల్ మామ. టైగర్ ని అంతా దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుడు అంటే సాహసం అనే చెప్పాలి. ఈ అన్ని అడ్డమైన ఐడియాలన్నీ నీకెత్తాయింది మామ. మా చింత మామ ఒకప్పుడు పులి మీద సవారీ చేసిన క్యాండిడేట్. మామ ఎట్లా ఎంజాయ్ చేసినా లేదా జూ? ఏది నచ్చింది అన్నిటికంటే? టైగర్. మామకు టైగర్ నచ్చిందట. చెప్పిన మామ పులి మీద సవారీ చేసిన క్యాండిడేట్. మామ టైగర్ దగ్గరనే కథమైండు, ఏలు కాల్చుకున్నాడు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? గైస్ ఈ జూ కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రెస్టారెంట్లు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, అంటే ఫ్రీ డ్రింకింగ్ వాటర్. పైకి రావాలంటే లిఫ్ట్ ఉంది, జిప్ లైన్ ఉంది. ఇవి ఎస్కలేటర్స్. నైట్ వండుకుంటాయి మామ. ఇట్లా ఎల్లెక్కల అరే మామేం అడుగుతుండు? జిరాఫీలు పడుకోవా అని అడుగుతుండు. నువ్వు పోయి వండబెట్టుకో మామ. అందుకే ఉన్నాయి మామ మిర్చులు ఇట్లా పెట్టి ఉంటాయి. దేని మీద? వాటర్ మామ.
ఈ రోజుకి ఇదే ఎండింగ్, ఇంకా తీసేసేయండి అన్ని జంతువులని, ఓకేనా? ఆల్రెడీ చూసేసారు అనుకుంటాలే జంతువులందరినీ. ఇంకొక జంతువు. ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.